ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమది కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 20/1/2019 నుండి 26/1/2019 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లెల సత్యనారాయణ అని చెప్పి టైప్ చేయండి, యూట్యూబ్లో ఈ రాశి ఫలాలు చూడొచ్చు. అదేవిధంగా 2019 12 రాశుల గురించి చక్కగా చెప్పడం జరిగింది. ఏ రాశి వారు ఆ రాశి గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరి చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు, లైక్ చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం ముందుగా గ్రహాలను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. మరి ఈ మేషరాశి వారికి ఈ వారం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత, అలాగనే వార ప్రారంభంలో మాత్రం కాస్త వివాదాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో పనుల్లో ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. ఈ వారం ముఖ్యుల్ని కలుసుకుంటారు. కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు చక్కని అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు, కాస్త కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు పెరుగుతుంది. స్వతంత్ర వృత్తి వారికి కూడా చక్కని ప్రోత్సాహం ఈ వారం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూలత, పాత బకాయిలు వసూలు అవ్వడం ఉంటుంది. విద్యార్థులు వారి యొక్క ప్రతిభను అనుసరించి చక్కని గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు వినాయకుడిని బాగా పూజించాలి. మహిళలకు కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో, సమాజంలో, అలాగే చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా చక్కని ప్రోత్సాహం ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఖర్చు అయిపోవడం, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఎదురవ్వచ్చు. మరి అన్ని రంగాల వ్యాపారస్తులకి చూస్తే వార ప్రారంభంలో మిశ్రమంగా ఉన్న వారాంతం అనుకూలత ఏర్పడుతుంది. ఈ రాశి వారు తప్పకుండా శివారాధన చేయండి. సోమవారం నియమం పాటించండి. మానసికమైన ఒత్తిడిని తగ్గించుకోండి. తెలుపు అలాగే లైట్ ఆకుపచ్చ రంగులను ధరించండి. 4, 8 అదృష్ట సంఖ్యలు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వారు ఆర్థిక వ్యవహారాలు, అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారం మధ్యలో మాత్రం పనులు ఆలస్యం అవుతాయి. వారాంతం కాస్త ఆర్థిక సర్దుబాట్లు, ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత ఉన్నది. ఈ వారం మధ్యలో సహచరుల వల్ల కానీ, కుటుంబ సభ్యుల వలన కానీ, పబ్లిక్ అనవసరమైన వ్యవహారాల వలన కానీ చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వ్యవహారాలకి చాలా దూరంగా ఉండండి. ముఖ్యంగా హామీలకి మధ్యవర్తిత్వం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలించదు. ఏదో మీరు న్యాయం చెప్పడానికి పెడతారు, కానీ అందరూ మిమ్మల్నే తిడతారు. ఇటువంటి విషయాలు దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు మంచిది. మరి ఉద్యోగస్తుల విషయానికి వస్తే చక్కని అనుకూలత, రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాల్లో అనుకూలత, స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాటులో ప్రోత్సాహం, విద్యార్థులు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులు ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించడం మంచిది. మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలు కూడా కుటుంబపరమైన విషయాల్లో చక్కని ప్రోత్సాహం ఉంటుంది. కాస్త శ్రమ పడతారు. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తుల్లో ఐటీ రంగం వారు షేర్సు, రియల్ ఎస్టేటు, అలాగనే ఐటీ రంగం వారు షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉన్నది. మిగిలినటువంటి ఉద్యోగస్తులకి వారాంతం, మిగిలినటువంటి వ్యాపారస్తులకి వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి
జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. శనివారం నియమం పెట్టుకోండి. జమ్మి చెట్టు లేకపోతే శివాలయంలో ప్రదర్శనలు చేయండి. నవగ్రహాల చుట్టూ మంచిది. అదృష్ట సంఖ్య 5, 6. అలాగే తెలుపు, లైట్ ఆకుపచ్చ, ఎరుపు రంగుల్ని ధరించడం మంచిది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం ఆదివారము, సోమవారము, గురువారం, శుక్రవారం చాలా యోగదాయకంగా ఉంటాయి. మిగిలిన రోజుల్లో పనుల్లో ఆలస్యము, శ్రమ, అలసట ఉండే అవకాశాలు ఉన్నాయి. కాస్త వారాంతం మాత్రం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకి పనిభారం ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో సామాన్యంగా ఉన్నది. రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే చక్కని ప్రోత్సాహం. స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థికపరమైన వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. మరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే దక్షిణామూర్తిని బాగా పూజించాలి. విద్యా ఆటంకాలు ఉంటాయి, శ్రమ పడాలి, చక్కని ఫలితాన్ని పొందగలుగుతారు. మహిళలు మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు, అన్నింటా విజయాన్ని సాధిస్తారు. సంతానపరమైన విషయాలు, ఆర్థిక వ్యవహారాల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారస్తుల్లో లోహ, యంత్ర, వాహన, షేర్స్, ఐటీ రంగం వారు, అలాగనే జనరల్ కిరాణా వారికి అనుకూలంగా ఉన్నది. మిగిలిన రంగాల వారికి సామాన్యంగా ఉన్నది. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి దత్తాత్రేయుల వారిని ఎక్కువ పూజించండి. రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. తప్పకుండా మంచి ఫలితాలని పొందగలుగుతారు. అదృష్ట సంఖ్యలు 3, 4 మంచివి. ఆకుపచ్చ, గోల్డ్ కలర్, ఎరుపు రంగులను ధరించడం మంచిది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వారం మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత, ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించడం, భూగృహ సంబంధమైన, వివాహ సంబంధమైన విషయాల్లో కాస్త ముందుకు మీ యొక్క ప్రయత్నాలు సాగుతాయి. నూతనమైనటువంటి విషయాల గురించి కూడా కాస్త చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం సోమవారం, మంగళవారం, అలాగనే గురు, శుక్రవారాలు చాలా యోగదాయకంగా ఉంటాయి. మరి ఈ రాశి వారికి, ఉద్యోగస్తులకి, అలాగే రాజకీయ నాయకులకి ప్రశంసలు అందుకుంటారు. చక్కని గుర్తింపు లభిస్తుంది. స్వతంత్ర వృత్తి వారికి ఈ వారం వార ప్రారంభంలో పెద్దగా ఉండదు. వారాంతంలో మాత్రం ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉన్నది. అయితే పని ఉంటుంది, ఆర్థిక సర్దుబాట్లు మాత్రం వారాంతంలో జరుగుతాయి. విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కూడా కుటుంబపరంగా, పబ్లిక్ సంబంధమైన వ్యవహారాలు, అలాగే బంధుమిత్రుల దగ్గర నుండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక సర్దుబాట్లలో కూడా అనుకూలత లభిస్తుంది. ఈ వారం చక్కని ప్రోత్సాహం మహిళలకు లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్, జనరల్ కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది. అలాగే ఐటీ రంగం వారు, షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారికి కూడా పర్వాలేదు. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి అమ్మవారిని పూజించడం, తెల్లని పుష్పమాల దండలు శుక్రవారం అమ్మవారికి వేయడం మంచిది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 2, 7. తెలుపు, గోల్డ్ కలర్, లైట్ బ్లూ రంగుల్ని ధరించడం శ్రేష్టం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మానసికమైన ప్రశాంతత ఉంటుంది. ఈ రాశి వారికి వార ప్రారంభం ఆది సోమవారాలు, బుధ గురువారాలు యోగదాయకంగా ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో మీరు తలచినటువంటి పనులు చక్కగా పూర్తి చేయగలుగుతారు. వారం మధ్యలో మంగళ బుధవారాల్లో అకాల భోజనము, శ్రమ ఉండవచ్చు. వారాంతం కాస్త ప్రయాణాలు ఉండవచ్చు. మరి ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక సర్దుబాటులు, ప్రశంసలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా సభలు, సమావేశాల్లో అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్వతంత్ర వృత్తి వారికి కూడా
ప్రభుత్వపరమైన అనుమతులు లభిస్తాయి. పాత బకాయిలు వసూలవుతాయి. విద్యార్థులకు కూడా విదేశీయాన ప్రయత్నాలు కానీ విజయవంతమవుతాయి. మహిళలకి ఈ యొక్క సమాజంలో చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల యందు చక్కని ప్రోత్సాహం ఈ వారం లభిస్తుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో కాస్త సర్దుబాట్లు ఇటు అటు ఉంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకి సోమ మంగళవారాలు, గురు శుక్రవారాలు యోగదాయకంగా ఉన్నాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1, 4. తేనె రంగు, అలాగే ఆకాశపు రంగు, లైట్ బ్లూ కలర్లు ధరించడం మంచిది. ఎక్కువగా అమ్మవారిని ఆరాధించడం, శివారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. చంద్రుడి యొక్క బలం ఉండడం చేత సమస్యలు తగ్గుతాయి. అమ్మయ్యాన్ని గాలి పీల్చుకుంటున్నట్టుంటుంది. కాస్త మానసికమైన ఉత్సాహం బయలుదేరుతుంది. అది సంతానపరమైన విషయాలు అవ్వచ్చు, ఆర్థిక వ్యవహారాలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు తగ్గుతాయి. అన్ని విధాలా కూడా ఈ వారం కాస్త యోగదాయకంగా ఉన్నది. సౌపుణ్య కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకి అలాగే రాజకీయ నాయకులు ప్రశంసలను అందుకుంటారు. మరి విద్యార్థులకు కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలు సమాజంలోనూ చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ ఈ వారం చాలా అనుకూలత ఉన్నది. మరి అన్ని రంగాల వ్యాపారస్తులకి వార ప్రారంభం నుండి క్రమేపీ అనుకూలమైన లాభాలు ఉన్నాయి. ఐటీ రంగం, షేర్సు, అలాగనే రియల్ ఎస్టేటు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఈ వారం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శివారాధన చేయడం మంచిది. సోమవార నియమం కానీ గురువార నియమం కానీ పెట్టుకోండి. అదృష్ట సంఖ్యలు 3, 7, 8. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం కార్యజయం, ఆర్థిక లాభం, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. గురువారం వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, చికాకు ఉండవచ్చు. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక వ్యవహారాలు అవని, ప్రశంసలు అవని లభిస్తాయి. రాజకీయ నాయకులకి సభలు, సమావేశాలు, అలాగే ముఖ్యులను కలుసుకోవడం, ముఖ్యమైన విషయాల మీద చర్చించడం ఈ వారం ఉంటుంది. స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాట్లు వార ప్రారంభంలోనే జరుగుతాయి. విద్యార్థులకు విదేశీయాన అనుమతులు, విదేశీయాన ప్రయత్నాలు, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చక్కని గుర్తింపు లభిస్తుంది. మహిళలకు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. అలాగే ఉద్యోగంలో కానీ వారు చేసే చిన్న చిన్న వ్యాపారాదుల్లో లాభసాటిగా ఉన్నది. పలువురి యొక్క ప్రశంసలను అందుకుంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉన్నది. శిరో సంబంధమైన అంటే తలకాయ పోటు లాంటివి వచ్చేటువంటి అవకాశాలు వారాంతంలో కనపడుతున్నాయి. నిప్పుల బాధలు. అన్ని రంగాల వ్యాపారస్తులకి గురువారం వరకు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. ఐటీ రంగం అవని, షేర్స్ అవని, రియల్ ఎస్టేట్ అవని, అలా వస్త్ర, అపర, ధాన్య వారికి అందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది. ప్రభుత్వపరమైన లోన్లు అయితే మాత్రం ఆలస్యం అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యం బాగుంటుంది. అదృష్ట సంఖ్యలు 5, 6. తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు ధరించండి. చక్కని ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం అంతంత మాత్రంగా ఉంటారు. వార ప్రారంభంలో కార్యజయం, అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వారాంతం కూడా ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి.
అలాగనే మనకి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు అంటే ఒక ఉద్యోగ విషయంలో చక్కని ప్రోత్సాహం, నిరుద్యోగుల ప్రయత్నాలు లాభిస్తాయి. అలాగనే గతంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుతాయి, వాటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. అది ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థిక వ్యవహారాలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, అటువంటి విషయాలన్నీ కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. ఈ వారం పెద్దలతో కాస్త చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి చక్కని పరిష్కార మార్గాలు మీకు లభిస్తాయి. మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకి, స్వతంత్ర వృత్తి వారికి ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉన్నది. విద్యార్థులు కాస్త వినాయకుడిని బాగా పూజించండి, దక్షిణామూర్తిని, విజయం సాధించగలుగుతారు. మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే గురువారం వరకు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నది. వీరి రాశివారి అదృష్ట సంఖ్య 8, 7, 3. అలాగనే ఆకుపచ్చ, లైట్ బ్లూ, ఎరుపు రంగులు ధరించడం శ్రేష్టం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారి వారం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. వార ప్రారంభంలో కాస్త నొప్పుల బాధలు, అజీర్ణ సంబంధమైన వ్యాధులు ఉండవచ్చు. వారం మధ్యలో ప్రయాణాలు ఉంటాయి. వారాంతం కార్యజయం, ఆర్థిక లాభం, ఆర్థిక సర్దుబాట్లు, సంతానపరమైన విషయాల్లో వ్యవహారంలో చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య సూత్రాలను పాటించండి. అనవసరమైన వ్యవహారాలకి ఈ వారం దూరంగా ఉండండి. ప్రయాణాదుల్లో వ్యయం గురించి తగినటువంటి ప్రణాళికలు ఏర్పరచుకోవడం మంచిది. ఉద్యోగస్తులకి పని భారం పెరుగుతుంది, ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. రాజకీయ నాయకులకు ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభంలోనే పూర్తి చేయగలుగుతారు. స్వతంత్ర వృత్తి వారికి పని ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక సర్దుబాట్లు తక్కువగా ఉంటాయి. రావాల్సింది రాదు, మీరు జమ చేయాలి, దాని గురించి ఒత్తిళ్లు పెరుగుతాయి. అయితే మరి వారాంతం ఎక్కువగా సర్దుబాటు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు వినాయకుడిని పూజించండి, లేదా రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి, మంచి జరుగుతుంది. అలాగే మహిళలు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే ఈ వారం విజయం సాధిస్తారు. లోహ, యంత్ర, వాహన, ఫైనాన్స్ వారికి మాత్రం సామాన్యంగా ఉన్నది. మిగిలిన రంగాల వారికి కాస్త అనుకూలమైన ఫలితాలు వారాంతమే ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు అనుకూలంగా ఉండడానికి నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహ స్తోత్రాన్ని రోజు పఠించండి, శివ దర్శనం చేయండి. అదృష్ట సంఖ్యలు 3, 4. ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్లు ధరించడం శ్రేష్టం. మకర రాశి. ఈ మకర రాశి వారికి వారం అనుకున్న పనులన్నీ కూడా చక్కగా వార ప్రారంభంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అయితే సర్దుబాటు కొద్దిగా కష్టంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్య విషయంలోనూ, వారాంతం ప్రయాణాదుల విషయంలో నిదానంగా వ్యవహరించడం మంచిది. ప్రతి పని కూడా శ్రమతోటే విజయం సాధించగలుగుతారు. అంచేత నిదానంగా వ్యవహరిస్తే విజయాన్ని పొందగలుగుతారు. ఎంచేతంటే మీరు తప్పకుండా విజయం పొందగలుగుతారు కాబట్టి ప్రతి పని నిదానంగా వ్యవహరించడం మంచిది. తొందరపాటు చర్య వల్ల ఇబ్బంది పడతారు. సంతానపరమైన వ్యవహారాలు చక్కని ప్రోత్సాహం ఉన్నాయి. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. మీకు రావాల్సినటువంటి డబ్బు వారాంతం చక్కగా చేతికి అందుతుంది. వార ప్రారంభం కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, పరిభారం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా సభలు, సమావేశాలు లాంటివి వార ప్రారంభంలోనే పూర్తి చేయగలుగుతారు. స్వతంత్ర వృత్తి వారికి వార ప్రారంభం, వారాంతం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. కానీ ఎదరవాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటప్పుడు తొందరపాటు చర్య కాకుండా, వివాదాలు పెరగకుండా సమస్యను అక్కడికక్కడ పరిష్కారం చేసుకోవడం మంచిది. పట్టుదల వల్ల ఇబ్బంది పెరుగుతుంది. విద్యార్థులకి చక్కని గుర్తింపు లభిస్తుంది. మరి విద్యార్థులు హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. మహిళలు కూడా సంతానపరమైన వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. శ్రమ, అసంతృప్తి, చికాకు వెంటాడుతూ ఉంటాయి.
వాటిని పక్కన పెట్టి మీ పని మీరు చెయ్యండి. ధైర్యంగా విజయాన్ని పొందగలుగుతారు. భయపడి వెనకడుగు వేయనవసరం లేదు. మీరు తీసుకునే నిర్ణయాలు ఒకసారి పునరాలోచన చేసి మనం ముందుకు నడవాలి. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శనివార నియమం పాటించి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడం ఉత్తమం. జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయడం మంచిది. జమ్మి చెట్టు వేరుని లేదా ఒక చిన్న రొబ్బని మన పరసలో పెట్టుకోవడం మంచిది. అది ఇంద్రనీలం అని పెట్టుకున్నంత శక్తి ఉంటుంది. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అదృష్ట సంఖ్య 6, 5. అలాగే ఎరుపు మరి తెలుపు లైట్ బ్లూ కలర్లు ధరించడం మంచిది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వారం చాలా విజయవంతంగా ఉన్నది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క కలయిక ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాయి. చిరకాలం నుండి ఏదైతే ప్రయత్నం ఉందో అది నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భూమి కానీ గృహం కానీ అలాగనే ఉద్యోగ విషయాలు కానీ వ్యాపార విషయాలు కానీ ప్రభుత్వ అనుమతులు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఇటువంటిది సమస్యాత్మకంగా ఉన్నటువంటి విషయాలు ఈ వారం మీకు పరిష్కారం అవడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. వార ప్రారంభం వారం మధ్యలో కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారాంతం మాత్రం కాస్త పనులు ఇటు అటు అవుతాయి. ఆరోగ్య సూత్రాలని వారాంతం పాటించాలి. అజీర్ణ సంబంధమైన వ్యాధులు ఉండవచ్చు. ఉద్యోగస్తులు మరి ప్రశంసలను అందుకుంటారు. అలాగే స్థానచలన ప్రయత్నాలు ఏమైనా ఉన్నట్లయితే అవి ముందు కొనసాగించడం మంచిది. నిరుద్యోగులకు కూడా ప్రయత్నం చేయండి. తప్పకుండా ఒక చిన్న ఉద్యోగమైనా దొరుకుతుంది. మీ ప్రయత్నం గట్టిగా చేస్తే తప్పకుండా ఉద్యోగంలో చేరుతారు. రాజకీయ నాయకుల గుర్తింపు, స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిలో ప్రోత్సాహం, ఆర్థిక సర్దుబాట్లు, విద్యార్థులకు కూడా చక్కని విజయవంతమైనటువంటి వారం. మహిళలు కూడా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. పలువురి యొక్క ప్రశంసలను అందుకుంటారు. ఈవిడే చెయ్యాలి అన్నట్టుంటుంది. మీ యొక్క కమాండ్ పవరు, ఆత్మస్థైర్యం, మనోధైర్యం పెరుగుతాయి. మీరు తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. భయపడవలసిన అవసరం లేదు. ఆర్థిక వ్యవహారాల్లో గతంలో ఉన్న అప్పులు మనం ఇప్పుడు ఒక్కసారి తీర్చేయలేం. మెల్లిగా తప్పకుండా ఆర్థిక సర్దుబాట్లు కూడా జరుగుతాయి. దానికి తగినటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. ఎక్కువ వడ్డీలను తక్కువ లోన్ల ద్వారా ఏదో విధంగా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం మీరు ముందుకు కొనసాగండి. ఈ రాశివారు తప్పకుండా అటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ వారం చక్కని ప్రోత్సాహం ఉన్నది. ఐటీ రంగము, షేర్స్, రియల్ ఎస్టేట్ వారికి కూడా అనుకూలంగా ఉన్నది. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి వినాయకుడిని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవార నియమం చెయ్యండి. అదృష్ట సంఖ్య 6, 8. తేనె రంగు, ఎరుపు రంగు, గోల్డ్ కలర్లను ఎక్కువగా ధరించండి. మీకు బాగా కలిసి వస్తుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న మిగిలిన కాలం అంతా కూడా అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలువురి యొక్క ప్రశంసలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కాస్త సర్దుబాట్లు జరుగుతాయి. వారాంతం చాలా చక్కని యోగంగా ఉన్నది. మరి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి ముఖ్యంగా నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన వాతావరణం, ప్రశంసలను అందుకుంటారు. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా సభలు, సమావేశాలు లాంటివి ముఖ్యులను కలుసుకునేటువంటి ప్రయత్నాలు మరి బుధవారం నుండి యోగదాయకంగా ఉన్నది. స్వతంత్ర వృత్తి వారికి అయితే సోమవారం నుండి శుక్రవారం వరకు వృత్తిలో ప్రోత్సాహం, ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. విద్యార్థులకి వారి ప్రతిభను అనుసరించి చక్కని గుర్తింపు లభిస్తుంది. మహిళలకు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. మీ మాట నెగ్గుతుంది. అలాగనే మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వృత్తిలో, ఉద్యోగంలో, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఈ వారం తగ్గుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే
మరి ఐటీ రంగం వారు, షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారికి, ఫైనాన్సు, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య వారికి చక్కని లాభాలు ఉన్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా గతం కంటే ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి మరి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ఈ వారం. అలాగే అదృష్ట సంఖ్యలు 5, 6, ఎక్కువగా తెలుపు, గోల్డ్ కలర్, లైట్ ఆకుపచ్చ రంగులను ధరించండి, బాగా కలిసి వస్తుంది. మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ల ద్వారా కూడా చూడొచ్చు. పులిల సత్యనారాయణ టైప్ చేస్తే యూట్యూబ్లో మా రాశి ఫలాలు ఉంటాయి. అంతేకాకుండా 2019 12 రాశుల వారి గురించి పెట్టడం జరిగింది. విడివిడిగా 12 రాశుల గురించి కూడా పులిల సత్యనారాయణ అని చెప్పి యూట్యూబ్లోకి వెడితే మా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. 2019 రిజల్ట్ ప్రతి రాశి గురించి చక్కగా వివరించడం జరిగింది. పరిష్కార మార్గాలు కూడా చెప్పాం. చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు, అలాగే లైక్ చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, పర్సనల్గా వచ్చేవారు సాయంత్రం 5 to 6 5 గంటల నుంచి 8 గంటల వరకు రావచ్చు. మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.